అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఈ పూట మన వీడియో ఏమంటే మన ఆశ్రమంలో కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకురావాలన్నట్లుగా ఇలాగైతే మీ ముందుకు తీసుకొస్తున్నాను. మీరందరూ కూడా ఎంతగానో అభిమానిస్తూ ఆప్యాయంగా చూస్తున్నారు మన వీడియోలు. అదేవిధంగా మంచి మనసుతో ఆప్యాయంగా మాకు ఒక లైక్ కూడా కొట్టేసేయండి, ఓకేనా? లైక్ కొడుతూ మీ అభిప్రాయాన్ని కమెంట్లో కూడా తెలియజేస్తే బాగుంటుంది, ఇంకా సంతోషిస్తాము. ఎందుకంటే ఇంతంతా చేయాలంటే దీని వెనకాల ఎంతో కృషి ఉంటుంది కాబట్టి ఆ కృషికి మీరు ఇచ్చే కొంచెం ఊరటని అంటారు కదా అలాంటిది అనమాట. అలాంటి మీరు చేస్తే, ఎందుకంటే మానవ జన్మంలో కొన్ని అంటే ఒకరు ఎదుటి మనుషులు ఇది బాగుంది అంటే, మనం చేసిన పనిని బాగుంది అంటే అదొక సంతోషం. దానికి మాటల్లో చెప్పలేం, మాటల్లో వ్యక్తపరచలేం. అదేమో తృప్తి అప్ప. ఆ తృప్తిని మీరు కలిగజేస్తారు మంజులమ్మకి అంటూ. అంటే మీకు నచ్చితేనే, నచ్చకపోతే మాత్రం వద్దు. నాకోసం అని కాదు, నేను చేసిన పనులన్నీ కూడా మీకు నచ్చుతుందని అనుకుంటా. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, ఓకేనా? ఇప్పుడైతే ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో ఏమి అనేది, స్టార్టింగ్ వీడియో ఏమి అనేది చూసేద్దాం. ఫస్ట్ కొత్త మక్కిరి ఎత్తుకొని ఈ మక్కిరి సంకలో పెట్టుకొని ఇప్పుడైతే మనము హార్వెస్ట్కి వెళ్ళిపోదాం. దేవుడిని దర్శనం చేద్దాం. ఇదిగోండి పత్తి మందారం, ఇన్ని పూలు వచ్చాయి చూడండి. ఇది తెలుసు కదా మీకు, డే మొత్తానికి 3 కలర్లు అవుతుంది. ఫస్ట్ ఒట్టిగా వస్తుంది, దాని తర్వాత బేబీ పింక్ వస్తుంది, దాని తర్వాత డార్క్ పింక్ అయిపోతుంది. ఆ విధంగా ఈ రకంగా ఇది. ఇంకోటి, ఇంత ఎండాకాలంలో కూడా మన చెట్లు ఎక్కడ చూసినా పచ్చగానే ఉంటాయి. ఏమంటే దాని మీద తీసుకునే శ్రద్ధ అంతే, ఇంకేం కాదు. దాంతోపాటు నా జుట్టు కూడా పెరిగింది, జుట్టు గురించి చెప్పండి అమ్మ, మీ జుట్టు బాగా పెరిగింది అన్నట్లుగా చాలామంది అడుగుతున్నారు. అది కూడా అంతేనండి. దానికి ఏదో ప్రత్యేకంగా జుట్టుకు వాడేది కాదు. జుట్టు మీద కూడా శ్రద్ధ చూపిస్తే జుట్టు కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది. అదే విధంగా శ్రద్ధ చూపిస్తాను అనేది దాని గురించి ఒక వీడియో తీసి మీ ముందుకు తీసుకొస్తా, ఓకేనా? అందంగా నేను కట్టిన శివయ్య సన్నిధి, అందంగా తీర్చిదిద్దిన, నేను తీర్చిదిద్దిన, మీ మంజులమ్మ తీర్చిదిద్దిన శివయ్య సన్నిధి. ఎంత అందంగా ఉన్నారు చూడండి మన శివయ్య. వాటర్ ఫౌంటైన్ పెట్టాను. ఈ విధంగా ఆల్రెడీ ఒక వీడియోలో కూడా మీ ముందుకు తీసుకొచ్చాను. ఇప్పుడైతే ఇంత అందంగా ఉన్నారు. నాతో పాటు మీరు కూడా దండం పెట్టుకోండి భక్తిగా. ఫ్రెండ్స్, ఇక్కడేమంటే మన శివయ్య సన్నిధిలో ఏమేమి ఉన్నాయి అన్నట్లుగా మీరు కామెంట్లో తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏమంటే ఈరోజు హార్వెస్ట్ మొక్కజొన్న, అంటే స్వీట్ కార్న్ అనుకుంటా. అది మొత్తం చిలకలు తినేస్తున్నాయండి. చిలకలు తిన్నా పర్లేదు, అది కూడా ఒక గంటకి మంచిదే అన్నట్లుగా వదిలేసాము. ఈరోజు అయితే ఉండేవి చిలకలు తిని మిగిలినవి మనం కోసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి చిలకలు తినేసాయి. ఎన్నైతే ఒక్కొక్క కేజీ వచ్చిందండి. చీమలు చిలకలు అన్నీ తిని మిగిలిన మనకి. ఇదిగోండి ఈ విధంగా వచ్చింది. ఎన్నైతే చాలా పెద్దగా వచ్చిందబ్బా. ఇవన్నీ అదిగోండి, ఇది ఎన్ను, ఇది చిలక తినేసిండేది. ఇదిగోండి బాగుందా, లేతగా చాలా బాగుందన్నమాట. ఇవన్నీ కూడా బాగా ఉడుకుపెట్టి మెత్తగా ఉన్నట్లుంది. ఉడకపెట్టి మేము మన వాళ్ళందరూ కూడా తింటాం. ఈరోజు ఎవరైనా అతిథులు వస్తే అతిథులకు కూడా ఇస్తామబ్బా.
ఈ విత్తనాలు అయితే 40 రూపాయల విత్తనాలు పెట్టానండి నేను. ఈ ఎన్నులు అయితే ఇన్ని వచ్చాయి. ఒక ఎన్ని 20 రూపాయలు, ఆ రకంగా లెక్కేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడేమంటే నేను వస్తాంటే మేము కూడా వస్తామని వాళ్ళు కూడా వచ్చారు. సరే పోయండి అని వదిలేసిన వాళ్ళు. ఈ రకంగా పంటలు చేసుకోవడం ఎంతగానో తృప్తిగా ఉందండి. ఒకసారి అయితే నాకు పొద్దున్నే కానీ సాయంత్రం టైంలో కానీ మన చెట్లు మన వాతావరణం చూసినప్పుడు ఆనంద బాష్పాలు వచ్చేస్తాయి అన్నమాట. అంత సంతోషం నాకు. చెరుకు అండి, కొత్తగా నాటింది చెరుకు. అంటే కొత్తదంటే అయ్యింది నెలలే, కాకపోతే ఇంత వచ్చింది చెరుకు. ఇది నాటి పక్క ఉండేది ఏమంటారంటే సర్వశుద్ధి. దర్భ కాదు, సర్వశుద్ధి. సర్వశుద్ధి అంటారు దాన్ని. అదిగోండి అది. వచ్చేసింది 4 చెట్లు కనిపిస్తున్నాయి అంటాడు. ఫ్రెండ్స్ కొదవ లేకుండా అంటే మన ఆశ్రమవాసులకి మాకే అందరికీ కొదవ లేకుండా వచ్చిందండి అదే మొక్కజొన్నలో స్వీట్ కార్న్. ఇప్పుడు దాన్ని అయితే ఉప్పేసి ఉడుకుపెట్టి మా వాళ్ళకి అందరికీ పంచుతూ మేము తింటూ మేము ముందుకు వీడియో రూపంగా ఇస్తాం. ఒక కంకి 40 రూపాయలు. మన తోటలో ఆర్గానిక్ కాబట్టి అది కూడా తక్కువ. ఏం వచ్చినా చూడరా. ఇదిగోండి మల్బరీ పండ్లు. ఇవి మామూలుగా సాక్ష్యం వచ్చినప్పుడు ఎక్కువ తింటా ఉంటుంది. ఈరోజు నాకు కోసుకొచ్చి ఇచ్చింది తులసమ్మ. సూపర్గా ఉంది. ఇక్కడికి ఆ విషయం అయింది. దాని తర్వాత ఏమంటే మన ఆశ్రమంలో ఉన్న పెద్దవాళ్ళు మగవాళ్ళు ఉన్నారు, కొంతమంది ఈ రకంగా వయసులో ఉండేవాళ్ళు ఉన్నారు. వీళ్ళకందరికీ షేవింగ్లు కటింగ్లు చేయాలి కదా. దానికని ఈ రకంగా అక్కడ చూస్తున్నారు కదా, అబ్బాయి షేవింగ్ చేస్తున్నాడు కదా. అబ్బాయి పేరు శివ, ఆల్రెడీ మన వీడియోలో ఉన్నాడు అబ్బాయి. ఆ అబ్బాయి ఇక్కడికే వస్తాడు. ఇక్కడికి వచ్చి వీళ్ళందరికీ షేవింగ్లు కటింగ్లు చేసి వెళ్తాడనమాట. ఇంకా దాంతోపాటు మగవాళ్ళనే కాకుండా ఆడవాళ్ళు బాగా పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా కటింగ్ చేపిస్తామన్నమాట. చూసేకి అందంగా ఉండేటట్టుగా, ముద్దుగా ముచ్చట్టుగా ఉండేటట్టుగా కటింగ్లు వాళ్ళకు కూడా చేపిస్తాము. ఈ రకంగా అందరూ కలిసి ఈ రకంగా ఒక చోట అయితే ఏర్పాటు చేసాం. ఆ చోటులో చెట్టు కింద చల్లగా కటింగ్లు షేవింగ్లు అయితే చేస్తారు. ఇంకా ఇక్కడ ఉచితంగా అయితే కాదు కానీ డబ్బులకే. కాకపోతే అబ్బాయి డబ్బులు ఎక్కువైతే తీసుకోడు, సర్వీస్ నాది కూడా ఉన్ని అన్నట్లుగా తీసుకుంటాడు. అది అక్కడికి అయింది. మళ్ళీ ఇక్కడ ఏమంటే ఇక్కడ వీళ్ళు కొంతమంది ఏమంటే అప్పుడప్పుడు షాపింగ్కి వెళ్తారండి. షాపింగ్కి వెళ్ళేటప్పుడు ఏదో వాళ్ళ ఇష్టంగా పంపించేయకుండా వీళ్ళని ఈ విధంగా మన నాగరాజు అంటే జయ వాళ్ళన్న నాగరాజుని, ఆటో ఉంది కదా నాగరాజు వాళ్ళది, అంటే జయాది ఆటో ఉంది, నాగరాజు కూడా ఆటో ఉంది. అది మందే అని కూడా చెప్పచ్చు, ఎందుకంటే వాళ్ళ మన బిడ్డలే కాబట్టి. మన ఆశ్రమంలో ఉండే వాళ్ళందరూ నా బిడ్డలతో సమానమే కాబట్టి ఆ రకంగా నా బిడ్డలనే భావిస్తాను. వాళ్ళని రమ్మంటే వాళ్ళు వచ్చి ఈ విధంగా ఇద్దరు అంటే ఒకరిని పంపించను, 2-3 జొతపెట్టి పంపిస్తానమాట. పోయి వాళ్ళకి ఏం కావాలనో వాళ్ళు తెచ్చుకుంటారు. ఆ రకంగా కూడా ఉంటుంది. వాళ్ళని ఇష్టంగా బయట పంపించేయను, ఈ రకంగా మన దీంట్లో ఉండేటట్టుగానే చూసుకొని పంపిస్తానమాట. ఇంకా మన అమరావతి అమ్మకైతే నడుము నొప్పి వచ్చేసిందండి. అమరావతి అమ్మకి బాగా 2-3 రోజులు ఇంకా నడుము నొప్పి వచ్చింది. ట్యాబ్లెట్స్ ఇచ్చినా కూడా తగ్గలేదన్నమాట. దానికని పుంగనూరుకి హాస్పిటల్కి పంపించాము. మన పుంగనూరులో హాస్పిటల్లో ఒక అంటే ఎంబీబీఎస్ డాక్టర్ ఉన్నారు, తన దగ్గరికి అయితే ఈ విధంగా ఏమన్నా వీళ్ళకి చిన్నవి ఉన్నప్పుడు పంపిస్తానమాట. ఇంకా దానికన్నా తక్కువ ఏమన్నా దగ్గు జలుబు జ్వరము ఉంటే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర పంపిస్తాను. ఇక్కడ పెద్ద పంజాన్లో ఉంటారు, అక్కడికి కూడా పంపిస్తాను. ఈ రకంగా ఇంక ఇది కాదు అంటే ఇంకా పెద్ద డాక్టర్ల దగ్గర బయట కూడా పంపిస్తానమాట. ఈ రకంగా వీళ్ళైతే కారులో వెళ్ళారు. అదేమమ్మ ఒకరు ఆటోలో ఒకరు కారులో అంటే ఇక్కడ తనకైతే హెల్త్ బాగాలేదు కదండి, ఆటోలో అయితే ఇంకా నడుము నొప్పి ఎక్కువ అవుతుంది కాబట్టి కారులో పంపించాను. ప్రతిదీ కూడా ఒక చిన్న విషయం కూడా మనం ఆలోచన చేయాలి కాబట్టి ఈ విధంగా చేస్తానబ్బా, ఇంకేం కాదు.
ఇంకా మన అమరావతంతో పాటు మన డ్రైవర్ శంకర, తనతో పాటు ప్రతాప్ కూడా వెళ్ళాడబ్బా. ఈ విధంగా అదే ఒకరికొకరు తోడు పెట్టి పంపిస్తాను. అన్ని చోట్ల నేనే ఉండలేను కదా, కాబట్టి ఈ రకంగా అందరూ కలిసిమెలిసి ఉమ్మడి కుటుంబంలాగా ఈ విధంగా ఉంటాం. ఇది మీ అందరికి కూడా నచ్చుతుందని అనుకుంటాను. ఇది ఈ పూట మన వీడియో. మీ అందరికీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా చూసినట్లుగా ఉంటే కొన్ని వీడియోలు చూసి బాగుంది, నమ్మకం ఉందనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ విలువైన సమయాన్ని కేటాయించి వీడియో చివరి వరకు చూసినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ కృతజ్ఞతలు. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిచ్చేసి మీకు నచ్చేటట్టుగా, మీరు మెచ్చేటట్టుగా మరో వీడియోలో కలుద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.